కాళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అల్లూరు జిల్లా ఏజెన్సీ మారేడుమిల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జలతరంగిణి జలపాతం వద్ద 5 మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో 2 విద్యార్థులను పోలీసులు కాపాడారు. మరో 3 కోసం గాలింపు చర్యలను చేపట్టారు. అయితే వరద ఉధృతి పెరగటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. విద్యార్థులు ఏలూరు నుంచి విహారయాత్రకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. అనశ్రీ, ఘటన మారేడుమిల్లి, అల్లూరు జిల్లా మారేడుమిల్లి దగ్గర ఉన్న జలతరంగిణి జలపాతం దగ్గర జరిగింది. ఇక్కడికి 17 మంది మెడికల్ స్టూడెంట్, ఏలూరు ఆశ్రమ కళాశాల సెకండ్ ఇయర్ చదువుతున్న 17 మంది మెడికల్ స్టూడెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది విహారయాత్రకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతానికి. అక్కడ ఉన్న జలతరంగిణిలో 3 విద్యార్థులు 2 విద్యార్థులు మగపిల్లలు కలిపి స్నానం జరిగింది. ఒక్కసారిగా ఎగువ ప్రాంతంలో అప్పటికే భారీగా వర్షం పడుతుంది. ఆ వర్షంతో వరద ఒక్కసారిగా ఈ జలపాతంలోకి రావడం జరిగింది. ఇది వీళ్ళు ఏమాత్రం ఊహించలేదు. ఒక్కసారిగా వరద భారీగా రావడంతో వీళ్ళంతా కొట్టుకుపోయారు. చాలా దూరం కొట్టుకుపోయిన తర్వాత 2 విద్యార్థులు మాత్రం అక్కడున్న కాజులకు అడ్డంగా ఉండటంతో ఆ కాజులు పట్టుకుని ఉండటం జరిగింది. దాంతో పోలీసులు వాళ్ళిద్దరిని కాపాడటం జరిగింది. మరో 3 ఆచూకీ అయితే ఇప్పుడు దాకా తెలియటం లేదు. వీళ్ళ పరిస్థితి కూడా అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో అటు పోలీసులు అదే విధంగా మొత్తం రెస్క్యూ టీం అంతా వీరి కోసం గాలింపు జరుగుతుంది. వరద చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ సహాయ చర్యలు, అదే విధంగా చీకటి పడిపోవడం వల్ల సహాయ చర్యలు చేపట్టడం కూడా చాలా కష్టంగా ఉంది. ఈ సంఘటనతో ప్రస్తుతం ఏజెన్సీలో ఉన్న జలపాతాలు అన్నింటి దగ్గర కూడా పర్యాటకులు రాకుండా నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వీరు 3 ఆచూకీ తెలియలేదు. ఈ ఎవరైతే గాయపడి లభించారో వాళ్ళిద్దరినీ కూడా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అలాగే ప్రస్తుతానికి ఆ 3 గురించి కూడా గాలింపు చర్యలు అయితే విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ మిస్సైన వాళ్ళలో సిఎస్ హర్దీప్, అదేవిధంగా కెఎస్ సౌమ్య, బి అమృత వీరంతా కూడా సెకండ్ ఇయర్ ఏలూరులో ఆశ్రమ వైద్య కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. ప్రస్తుతానికి ఈ పోలీస్ శాఖ, అటవీ శాఖ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. సాధారణంగా అయితే ఈ జలపాతాల దగ్గర అటవీ శాఖ పర్యవేక్షణ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ కాపలా ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షం చాలా ఎక్కువగా ఉండటం, వరద కూడా భారీగా రావడంతో కొద్ది రోజులుగా అక్కడ కాపలా ఉందో లేదనే విషయం కూడా స్పష్టత లేకుండా పోయింది. దీంతో విద్యార్థులు రావటం, జలపాతంలో దిగటం, వెళ్ళడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరీష్.